Hello everyone, welcome back to our channel. Next reaction, Bradshaw reaction. ఈ రియాక్షన్ మనకి ఏం చెప్తుందంటే యాంథ్రసీన్ డెరివేటివ్స్ ని ఫామ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందండి. యాంథ్రసీన్ డెరివేటివ్స్ ని మనం ఫామ్ చేయొచ్చు అంట. అయితే మనకి ఇప్పుడు రియాక్టెంట్స్ ఎలా ఉండాలంట? ఆర్థో ఎసైల్ ఎరైల్ మీథేన్స్ ఎలా ఉండాలంటండి? ఆర్థో ఎసైల్ ఎరైల్ మీథేన్స్. ఎరైల్ మీథేన్ అంటే ఎరైల్ మీథేన్, ఎరైల్ గ్రూప్ ఉండాలి, CH2 ఉండాలి. ఓకేనా? ఎరైల్ మీథేన్. ఇప్పుడు దీనికి మనం ఏంటి కనెక్ట్ చేయాలి? ఆర్థో ఎసైల్. ఎసైల్ గ్రూప్ అంటే ఏంటండి మనం చెప్తున్నాం? C డబుల్ బాండ్ ఓ R కదా. ఓకే, సో ఎసైల్ గ్రూప్ అనేది ఎలా ఉండాలని చెప్తున్నా? ఆర్థో ఎసైల్ అంటే ఇప్పుడు ఏం ఉండాలి మనకి? బెంజీన్ రింగ్ అనేది ఉండాలి. బెంజీన్ రింగ్కి ఏంటి అటాచ్ అయి ఉండాలి? ఎసైల్ గ్రూప్ అనేది అటాచ్ అయి ఉండాలి. ఓకే, దీనికి ఆర్థో పొజిషన్లో ఏముండాలంట? ఎరైల్ మీథేన్స్ అనే ఉండాలి. అంటే ఈ CH2 ఇది ఉండాలి. వీటిని ఏమంటారు? ఆర్థో ఎసైల్ ఎరైల్ మీథేన్స్. ఇవి దేనిగా కన్వర్ట్ అవుతున్నాయంట? యాంథ్రసీన్ డెరివేటివ్గా కన్వర్ట్ అవుతున్నాయి. దేని సమక్షంలో? HBr ఇన్ ఎసిటిక్ యాసిడ్. ఓకే, సింపుల్ కన్వర్షన్ ఆఫ్ ఆర్థో ఎసైల్ ఎరైల్ మీథేన్స్ ఇంటూ యాంథ్రసీన్ డెరివేటివ్స్. ఓకే, మెకానిజం కానీ మనం చూసినట్లయితే HBr అనేది ఎసిటిక్ యాసిడ్లో సొల్యూషన్లో ఉంది కాబట్టి మనకి ఏంటి? H+ అయాన్స్ అనేవి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. H+ అయాన్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే మనకేం కావాలి? ఎలక్ట్రాన్ రిచ్ సెంటర్ అనేది కావాలి. సో ఏదైతే మనకి రియాక్టెంట్ ఉందో ఇందులో ఎలక్ట్రాన్ రిచ్ సెంటర్ ఏంటండి? ఆక్సిజన్. సో ఆక్సిజన్ ఏం చేస్తుంది? H+ని తీసుకొని OH బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఆక్సిజన్ అనేది ఎలక్ట్రాన్ లోన్ పేరుని డొనేట్ చేసింది కాబట్టి ఆక్సిజన్ పై ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ మనం ఏం చేయాలి? న్యూట్రలైజ్ చేయాలి కదా. సో న్యూట్రలైజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ పై బాండింగ్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ విధంగా మూవ్ అవ్వాలి, అంతేనే కదా. అప్పుడు ఈ కార్బన్ పై ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ పై బాండింగ్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి దీనిపైకి బాండ్ ఫామ్ చేస్తాయి, CC బాండ్ ఫామ్ చేస్తాయి. అంటే ఇక్కడ C- వచ్చింది, ఇక్కడ C+ వచ్చింది. ఈ రెండు బాండ్ ఫామ్ చేస్తాయి. అప్పుడు ఇక్కడ ఏం ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. చూడండి, రింగ్ క్లోజ్ అయిపోయింది, OH అనేది న్యూట్రలైజ్ అయిపోయింది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ మనం చూడండి, ఈ యారోమాటిక్ క్యారెక్టర్ అనేది డిస్టర్బ్ అయిపోయింది కదా. ఇక్కడ మళ్ళీ యారోమాటిక్ క్యారెక్టర్ని రిటైన్ చేసుకోవడానికి ఏమైంది? ఈ H అనేది H+గా రిమూవ్ అయిపోయింది. మళ్ళీ ఈ యారోమాటిక్ క్యారెక్టర్ అనేది వచ్చేసింది. సో సొల్యూషన్లో H+ అయాన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఉండే OH అనేది మరో H+ అయాన్ తీసుకుని OH2+గా వచ్చేసింది. సో OH2+గా వచ్చేసిందంటే ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కదా. కాబట్టి ఇదేమవుతుంది? H2గా బయటికి పోవాలి. సో H2గా బయటికి పోయేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ ఛార్జ్ క్రియేట్ అయింది కదా. దీన్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఈ పై బాండ్ ఫార్మేషన్ ఇలా జరగాలి, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. అప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది కదా. అప్పుడు H అనేది H+గా రిమూవ్ అయిపోయి మనకి పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా మనకి యాంథ్రసీన్ డెరివేటివ్స్ అనేవి ఫామ్ అవుతాయి. వెరీ ఈజీనా లేదా? ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్లో ఏం చేశారు? ఇక్కడ మనకి ఆర్థో ఎసైల్ ఏమన్నాడు? ఎరైల్ మీథేన్. ఇది మనం బెంజీన్ రింగ్ తీసుకుంటే C డబుల్ బాండ్ O CH3, ఇదేంటిది? ఎసైల్ గ్రూప్ కదా. CH2 బెంజీన్ రింగ్ అంటే ఎరైల్ మీథేన్. HBr ఇన్ ఎసిటిక్ యాసిడ్లో ఏమవుతుంది? సైక్లైజేషన్ ఫినామినా జరిగిపోయి మనకి యాంథ్రసీన్ డెరివేటివ్ రావాలి. సో యాంథ్రసీన్ డెరివేటివ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, ఏదైతే ఈ C డబుల్ బాండ్ ఓ R ఉందో అది ఎక్కడొచ్చింది? సెంటర్ రింగ్కి అటాచ్ అయ్యి ఉంది. సో C డబుల్ బాండ్ ఓ CH3 కదా, ఇది R కదా. ఈ R ఎక్కడ రావాలి? సెంటర్ రింగ్కి అటాచ్ అయి ఉండాలి. దీని పొజిషన్ ప్రకారం రిమైనింగ్ గ్రూప్స్ పొజిషన్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో సిమిలర్ కైండ్ ఆఫ్ రియాక్షన్ అనేది
మనం ఈ ఆర్థో ఎసైల్ ఎరైల్ మీథేన్స్లోనే కాకుండా ఇటువంటి హెట్రోసైకిల్ బేస్డ్ వాటిలో కూడా చూడొచ్చు. ఓకే, సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. చూడండి ఇక్కడ ఏమైనా చేశాడు, ఇనీషియల్గా ఎస్టిక్ యాసిడ్ని పాస్పారిక్ యాసిడ్ సమక్షంలో దీంతో ట్రీట్ చేయటం వల్ల ఏమైందంటే ఏదైతే ఈ పొజిషన్ ఉందో ఇక్కడ ఎసిటైలేషన్ జరిగిందండి. ఓకేనా, C++O CH3 ఎసిటైలేషన్ జరిగింది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ C++OR. ఓకేనా, C++OR C++OCH. ఇప్పుడు చూడండి ఇక్కడ బెంజీన్ రింగ్ ఉంది, యారోమాటిక్ రింగ్ ఉంది. ఇక్కడ కూడా టైఫీన్ అనేది యారోమాటిక్ రింగే కదా, యారోమాటిక్ రింగే కదా. సో యారోమాటిక్ రింగ్కి C++OCH3 ఉంది. ఆర్థో పొజిషన్లో ఏముంది, CH2 మళ్ళీ ఎరైల్ ఉంది. కాబట్టి దీన్ని ఏంటి సబ్జెక్ట్ చేయొచ్చు మనం, బ్రాడ్షర్ రియాక్షన్కి సబ్జెక్ట్ చేసి మనం ఫైనల్లీ ప్రొడక్ట్ని రాస్తాం అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏంటంటే బ్రాడ్షర్ రియాక్షన్ యూజ్ చేసుకుని యాంథ్రసీన్ అండ్ యాంథ్రసీన్ టైప్ డెరివేటివ్స్ని మనం సింథసిస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.